హాయ్ అండి. కార్తీక మాసానికి ఉసిరికాయ పచ్చడికి అవినాభావ సంబంధం ఉంటుంది కదా. అది ఎలా అంటే ఈ మాసంలో ఖచ్చితంగా అందరం ఉసిరి దీపాలు పెట్టుకుంటాం కదా. దానికోసం ఉసిరికాయలు తెచ్చుకుంటాం. అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకుంటాం. నేనైతే చిన్న డబ్బా పచ్చడి పెట్టాను. మీరు ఎంతమంది పెట్టారు తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా ఉసిరికాయలన్నీ శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. అన్ని ఉసిరికాయలకి చివరలు కట్ చేసుకొని ఆయిల్ పోసి జీలకర్ర వెల్లుల్లి వేసి ఇలా ఉసిరికాయలన్నీ ఎర్రగా వేయించుకోవాలి. ఈ కార్తీక మాసం సీజన్ వచ్చిందంటేనే ప్రతి ఒక్కరు ఉసిరికాయ పచ్చడి ఒక డబ్బా అన్న పెట్టుకుంటారు కదా. ఇంకా ఈ ఉసిరికాయ మిశ్రమం అంతా చల్లారాక దాని సరిపడా ఒక గ్లాసు కారము, పావు గ్లాసు మాత్రమే సాల్ట్ వేశాను, జీలకర్ర మెంతుల పొడి, ఇక ముఖ్యమైనది ఒక నిమ్మకాయని ఇలా రసం పిండుకుంటే పచ్చడి ఎన్ని రోజులున్నా కలర్ మారదు. ఇలా ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవడమే. నేను చేసే స్టైల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.